హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఎక్కడికి అంటే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా ఊర్లో ఎంత బాగుంటుందో వ్యూ అయితే చాలా బాగుంది. మా ఊరు నుండి మా మండలికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత చాలా రష్ ఉండడం వల్ల కొద్దిసేపు అయితే మా మండల్లో కొద్దిసేపు కూర్చొని తర్వాత అయితే మేము బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత దగ్గర మా ఊరు నుండి టెంపుల్కి అయితే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేమైతే ఇప్పుడు వెళ్తుండగా దగ్గరికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి. 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుండే ఆగి ఉన్నాయి. చాలా చెట్ల కింద అయితే వంటలు చేస్తూ దేవునికి పూజలు చేసుకుంటూ ఉన్నారు. మా వాళ్ళైతే రూమ్ తీసుకున్నారు. రూమ్కి అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడి వాళ్ళతో కూర్చున్న తర్వాత మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. వెళ్ళడానికైతే వీలు చూసుకొని టెంపుల్కి అయితే చిన్నపిల్లలు ఉన్నారనేసి టెంపుల్కి కొద్దిగా లేట్ వెళ్ళాము. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు పూలు లాంటివి తీసుకొని మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. కొబ్బరికాయలు అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. అసలుకి వాళ్ళైతే గొడవ పడుతున్నారు. కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. మేము తీసుకున్నాక లోపలికైతే వెళ్తున్నాం. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత అయితే అబ్బా చాలా అంటే చాలా రష్ ఉంది. లోపల రష్ ఉండడం వల్ల చిన్నపిల్లలకి ఎత్తుకొని లోపలికి వెళ్ళాలంటే చాలా అంటే చాలా భయంగా అనిపించింది. కానీ ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఎలా అనేసి లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అయితే దగ్గర నుండి చూద్దామన్నా కానీ అమ్మవారికి అయితే చాలా అంటే చాలా రష్ ఉండడం వల్ల సరిగా చూడలేకపోయాను. ఎలా అయితే ఏం కానీ దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే అక్కడే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా అనిపించింది. తర్వాత అయితే మేము బయటికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత వంటలు అయిన తర్వాత మేమైతే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు కూర్చొని తర్వాత అయితే ఇంకా పిల్లల్ని అయితే తీసుకున్న తర్వాత మా ఆయన కూడా తినేసాడు. తినేసిన తర్వాత మరి కొద్దిసేపటికి జాతరలోకి అయితే వచ్చాము. అంటే జిలేబీ కార ఇలాంటివన్నీ తీసుకునేసి ఇంకో కొన్ని వస్తువులు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అవ్వాలని చూస్తుండగా మా పాప అయితే చాలా అంటే చాలా ఏడ్చింది. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా అవి ఇవి వస్తువులు అనేసి. ఇంకా ఆమె అయితే వాచ్ కోసం అయితే చాలా అంటే చాలా ఏడ్చింది. లాస్ట్కి వాచ్ తీసుకుని ఇంకా కొన్ని కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత నేను కొన్ని బ్యాంగిల్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాము ఇంటికి.